దేవుని పరిశుద్ధ నామమునకు ఘనమైన మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహిమపరచడానికి మందిరానికి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా ప్రభువుని ప్రేమిస్తున్నారు. దేవుడు మీ యొక్క భక్తి శ్రద్ధలను చూసి ఆయన ఆనందిస్తున్నాడు. మరి అందరూ వచ్చి కూర్చొని దేవుని వాక్యాన్ని వినడం ఇది గొప్ప భాగ్యం. దేవుని ఆరాధించడము ఇది గొప్ప భాగ్యం. మరి ఎందరికో లేనటువంటి అవకాశము దేవుడు నీకు నాకు అల్పులమైన మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మరి జనవరి మొదటి వారం ఇది 2026వ సంవత్సరం జనవరి మొదటి వారం, మొదటి ఆదివారంలో మనందరం కూడా సమకూర్చబడ్డాం. ప్రభు భోజనాన్ని కూడా మనము తీసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయాన్ని చూద్దాం అందరం కలిసి. అందరు తీయండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా చదవండి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ఈ మొదటి వారంలో దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఆ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ఇప్పుడు చదువుకుందాం అందరం కలిసి. యోసేపు పల్లించెడి కొమ్మ, ఊట యొద్ద పల్లించెడి కొమ్మ, దాని రెక్కలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నాకు ఈ వాక్యం చాలా సంతోషం కలుగజేసింది. నేను ఎంతో సంతోషపడుతున్నాను ఈ వాక్యం చదివిన తర్వాత. మరి ఆనందం నా మనసులో మరి గంతులు వేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు యొక్క జీవితం మనం చూసినట్లయితే యోసేపును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అన్నదమ్ములందరికంటే కూడా, తన సహోదరులందరికంటే కూడా దేవుడు యోసేపుని గొప్పగా దీవించాడు. బహుశ్రేష్టమైన దీవెనలతో ఆశీర్వాదాలతో యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు ఎలా ఉన్నాడంటే ఫలించే కొమ్మ. ఫలించే కొమ్మ. ఫలించడం అనేది చాలా సంతోషకరం. దేవుడు కూడా మన జీవితాలను మనందరం ఫలించాలనే దేవుడు చూస్తున్నాడు. మన జీవితంలో మనందరం ఫలించాలి. ఈ సంవత్సరం అభివృద్ధి పొందాలి. మనందరం దీవించబడాలి. దేవుని కోరిక అదే. అవ్వాదాముతో దేవుడు అన్నమాట కూడా, మొదటి మాట కూడా అదే. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. గొప్పగా మీరు ఫలించండి. ఆశీర్వాదపు వచనాలతో దేవుడు అవ్వను ఆదామును ఆశీర్వదించినట్లే యోసేపును కూడా దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు ఎలా ఉన్నాడంటే ఫలించు కొమ్మ. హల్లెలూయా. ఏ కొమ్మ అయినా ఫలించేడి కొమ్మ. ఆయన ఫలించి కొమ్మగా ఉండి ఊట యొద్ద ఫలించేడు కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. ఈ మాటలు చదువుతుంటే ఎంత సంతోషం కలిగింది. యోసేపు ఫలించడమే కాదు, వ్యాపించడం కూడా జరిగింది, విస్తరించడం జరిగింది. గొప్పగా దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. తన సహోదరుల కంటే, తన అన్నదమ్ముల కంటే కూడా ఇతడు బహు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. శ్రేష్టమైన దీవెనలు పొందుకున్నాడు. స్థిరమైన దీవెనలు పొందాడు. ఈయన ఎలాంటి దీవెనలు పొందాడంటే 26వ వచనంలో చూడొచ్చు మనం.
ఈయన దీవెనలంట స్థిరంగా, తండ్రి దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ఈ దీవెనలు మనం చూస్తున్నాం కదా. యోసేపుకు తండ్రి దీవెనలు కూడా వచ్చేసాయి, తన పూర్వీకుల దీవెనలన్నీ యోసేపు మీదకి వచ్చేసాయి. హల్లెలూయా. అన్నదమ్ములలో యోసేపు 11వ వాడు. యోసేపు నెంబర్ ఎంత? యాకోబుకు 12 మంది కుమారులైతే ఈయన నెంబర్ ఎంత? 11వ నెంబర్, 11వ వాడు. మరి యోసేపు మీదకి తండ్రి దీవెనలు, పూర్వీకుల దీవెనలు, తాత ముత్తాత దీవెనలన్నీ వచ్చేసినాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం! స్తోత్రం చెప్తారా? మీకు మీ పిల్లలకు కూడా, మీకు మీ పిల్లలకు, పిల్లల పిల్లలకు, మీ పెద్దల దీవెనలు, మీ తాతల దీవెనలు, మీ తల్లిదండ్రుల దీవెనలు మీ అందరి నెత్తి మీదకి వచ్చునుగాక. ఆమీన్ చెప్పండి. దేవుని యొక్క దీవెనలు మనందరి నెత్తి మీదకి రావాలి. యోసేపు తల మీదకి వచ్చినాయి పూర్వీకుల దీవెనలు కూడా. అవి వచ్చి ఎలా ఉన్నాయంట? చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా, అంటే స్థిరమైన దీవెనలు అన్నమాట. తరగని దీవెనలు, చెరగని దీవెనలు, స్థిరమైన దీవెనలు, ఆశీర్వాదాలు. నిజమే కదా, అది దేవుడిచ్చే ఆశీర్వాదాలే, మనుషులు ఇచ్చే ఆశీర్వాదాలు కాదు. ఇది మనుషులు ఇచ్చే ఆశీర్వాదాలు కొద్దిసేపు కనబడి మాయమైపోతాయి. కొంతమందికి ధనము ఇచ్చినా అది మళ్ళీ మాయమైపోతుంది. దానికి రెక్కలొచ్చి లేచిపోవునని ఉంది బైబిల్లో. ధనముకు రెక్కలొచ్చి లేచిపోతాయి. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము స్థిరంగా ఉంది. అది ఎలా ఉన్నదంటే చిరకాల పర్వతముల వలె. అక్కడ చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి. యోసేపు మీద తల మీదకి వచ్చినటువంటి దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను వచ్చును. నాకు చాలా సంతోషం అనిపించింది ఈ వాక్యాలు విన్నప్పుడు. మరి మొదటి వారమున, ఈ జనవరి మొదటి వారమున, 2026వ సంవత్సరము జనవరి మొదటి వారమున మరి మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ దీవెనలు మీ తల మీదికి, మీ పిల్లల తల మీదికి వచ్చునుగాక. ఇతడు మరి తండ్రి దీవెనలు పొందాడు. ఇక ముందు మనం చూసినట్లయితే యోసేపు పిల్లలు కూడా దీవించబడ్డారు. యోసేపుకి 2 కుమారులు ఉన్నారు, మనష్షే, ఎఫ్రాయిము. ఆ మనష్షే, ఎఫ్రాయిములు కూడా దీవించబడ్డట్టు బైబిల్లో మనం చూడవచ్చు. హల్లెలూయా. యోసేపు పిల్లలు కూడా దీవించబడడం గొప్ప ఆశీర్వాదకరం. యోసేపు పిల్లలు ఈ 11 మంది పిల్లలందరికంటే కూడా 12 మంది పిల్లలు ఉన్నారు కదా. యాకోబు కొడుకులు 12 మంది అయితే ఆ 12 మంది మనమన్ల అందరికంటే ఈ మనమన్లు ఎక్కువగా దీవించబడ్డట్టు బైబిల్లో ఉంది. స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడైనా వీలుంటే 48వ అధ్యాయం ఆదికాండం చూడండి. యోసేపు పిల్లలు గొప్పగా ఆశీర్వించబడ్డారు. మనష్షే, ఎఫ్రాయిములు ఐగుప్తులో యోసేపుకు పుట్టిన పిల్లలు. ఆ పిల్లలు కూడా గొప్పగా దీవించబడము మనం చూడవచ్చు. ఇంకొక విధముగా
జ్యేష్ఠత్వాన్ని యోసేపే పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. జ్యేష్ఠత్వం ఎవరికి పోవాలి? నిజానికి రూబేనుకు పోవాలి కదా. యాకోబు పెద్ద కుమారుని పేరేంటి? రూబేను. మరి జ్యేష్ఠత్వపు హక్కులు, జ్యేష్ఠత్వపు దీవెనలు, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు రూబేనుకు పోవాలి, లేదా రూబేను పిల్లలకు పోవాలి. కానీ అలా జరగలేదు. జ్యేష్ఠత్వపు దీవెనలన్నీ కూడా యోసేపు పిల్లలకు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. ప్రత్యేకమైన దీవెనలు, స్థిరమైన దీవెన ఆశీర్వాదాలు యోసేపు మీదికి రావడము మనం చూడొచ్చు. అందుకే యోసేపును తండ్రి ఆశీర్వదించాడు. తండ్రి ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఈయన. మనం కూడా ఏం చేయాలి తెలుసునా? పెద్దల దీవెనలు పొందడానికి ప్రయత్నాలు చేయాలి. పెద్దలను ప్రేమించాలి. పెద్దల ఆశీస్సులు మనం ఎప్పుడు కూడా పొందుకోవాలి. పెద్దల కంటే మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోవద్దు. పెద్దలు ఏం చదువుకోలేదనుకో, నువ్వు ఇంగ్లీష్ చదువుకున్నావు, మంచిదే, 5 చదువులు చదువుకున్నావు, కానీ పెద్దలకి ఏం చేయాలి? లోబడాలి. ఆయన ఏం చదువుకోలే, తాత చదువుకోలే, నీ తండ్రి చదువుకోలే, నువ్వే చదువుకున్నావు. వాళ్ళు నిన్ను చదివిపించారు, నువ్వు పెద్దోడవైనావు, గొప్పడవైనావు. కానీ ఏం చేయాలి తెలిసిన? తాత కాళ్ళు మొక్కవలసిందే, తండ్రి కాళ్ళు మొక్కవలసిందే, వాళ్ళకు లోబడి ఉండవలసిందే. స్తోత్రం చెప్తారా? దీవెనలు ఎలా వస్తాయంటే నిజంగా దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క కుమారులు తాత కాళ్ళ కింద ఈగి వెళ్ళారని బైబిల్లో రాసింది. ఇటు చూడండి. స్తోత్రం, హల్లెలూయా. తాత కాళ్ళ మధ్యలో నుండి సాష్టాంగపడి ఉన్నారని బైబిల్లో రాసింది. మరి నీ పిల్లలు తాతను ప్రేమిస్తున్నారా? మీరు మీ తాతలను ప్రేమిస్తున్నారా? మీ తండ్రిని ప్రేమిస్తున్నారా? పెద్దలకు లోబడుతున్నారా? యోసేపు ఫలించి కొమ్మగా మారిపోయాడంటే, యోసేపు ఫలిస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, మరి యోసేపు తండ్రి దీవెనలు, పితరుల దీవెనలు, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా పొందుకొని ఉన్నాడు. ఈ మొదటి ఆదివారంన మీరందరూ ఫలించి కొమ్మలాగా ఉండాలని నా ఆశ. స్తోత్రం చెప్పండి. దేవుని ఆశ కూడా అదే, మన పరమ తండ్రి హృదయం కూడా అదే. ఆయన కూడా ఏం ఆలోచిస్తున్నాడు తెలుసునా? ఈ సంవత్సరం మీరు ఫుల్గా ఫలించాలి, బహుగా ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, విస్తారముగా ఫలించాలి, గొప్పగా ఫలించాలని దేవుడు పరలోకం నుండి ఎదురు చూస్తున్నాడు. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం. యోసేపు అయితే ఎలా ఫలించాడో మనము చూస్తున్నాం కదా. నీ తండ్రి దీవెనలు, నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపడిన వాని నడినెత్తి మీదను ఉండును. దేవునికి మహిమ. ఈ చక్కటి దీవెనలు, ఈ ఆశీర్వాదకరమైన ఈ బహుశ్రేష్టమైన ఈ దీవెనలు మనందరి తల మీదకి ఈ సంవత్సరంలో రావాలి. మీరందరూ ఫలించాలి, మీరందరూ దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి. ఆ పరమ తండ్రి చేత మనందరము ఈ సంవత్సరం ఫలించాలి, దీవించబడాలి. యేసు ఫలించి విస్తరించాడంట. ప్రబలి అని ఉంది కదా. ప్రపంచ 4 మూలల్లో, తూర్పున, పడమటన, ఉత్తర, దక్షిణ దేశాలన్నీ కూడా. ఈరోజు యోసేపుని గుర్తు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? యోసేపుని జ్ఞాపకం చేసుకుని వారు ఎవరైనా ఉన్నారా? అందరూ కూడా ఈరోజు యోసేపుని గుర్తు చేసుకుంటారు. ఆయన ఫలించాడు, అభివృద్ధి చెందాడు. తండ్రి దీవెనలు, పితరుల దీవెనలు, దేవుని దీవెనలు పొందాడు. తన సహోదరులందరికంటే అధికముగా దీవించబడ్డాడు. తను మాత్రమే కాదు, తన పిల్లలను కూడా దేవుడు దీవించాడు. యాకోబు తన పిల్లల సంఖ్యను యాకోబు కుమారుల లిస్టులో రాసుకున్నాడు.
వారికి కూడా భాగము, మనుమళ్ళకి కొడుకులతో సమానం భాగం ఇచ్చినట్టు బైబిల్లో రాసింది. మరి అందరి మనుమళ్ళకి ఇయ్యలే. హలో, మరి 12 మంది ఉన్నారే, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా, మరి ఎవరికి కూడా ఆ భాగ్యం దొరకలేదు. ఈ 12 మంది గోత్ర కర్తల పట్టికలో యోసేపు పిల్లలు ఉన్నారు. మనసే, ఎఫ్రాయిం, వాళ్ళు అందులో చేర్చబడ్డారు. అంటే దేవుని బిడ్డలారా, ఎంతగా యోసేపు ఫలించాడో చూడండి. ఇప్పుడు మనం ఫలించాలంటే ఏం చేయాలి? మరి యోసేపు ఫలించడానికి కారణాలు ఏంటి? మరి ఇంత గొప్పగా ఆయన హెచ్చింపబడడానికి, ఇంత గొప్పగా ఆయన ఆశీర్వించబడడానికి, ఇంత గొప్పగా దీవించబడడానికి కారణాలు ఏంటి? యోసేపు ఫలించుకొమ్మగా దీవించబడ్డాడంటే సహోదరులందరికంటే 11 వాడైనప్పటికీ, 11వ నెంబర్ అయినప్పటికీ అందరికంటే అధికంగా ఆశించబడ్డాడు, దీవించబడ్డాడు, హెచ్చింపబడ్డాడంటే కారణాలు ఏంటి? ఏమై ఉండొచ్చును? అతడు దేవుని కొరకు శ్రమ అనుభవించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యోసేపుని మనం ఆ పరిశీలన చేసినట్టయితే అతడు దేవుని కొరకు శ్రమలను అనుభవించినట్టుగా ఉంది. కేవలం దేవుని కోసమే బహుశ్రమలు అనుభవించాడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు కష్టపడితే, దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవుని కొరకు నువ్వు శ్రమ పడితే, దేవుని పక్షంగా నువ్వు శ్రమలు అనుభవించినట్లయితే, నిందలు అనుభవించినట్లయితే, అవమానములు అనుభవించినట్లయితే నిన్ను దేవుడు గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. యేసుప్రభు కూడా అన్నాడు ఒక చోట, నా నామం నిమిత్తము మీరు శ్రమ అనుభవించినట్లయితే మిమ్మల్ని నేను దీవిస్తానన్నాడు. సంతోషించండి, గంతులు వేయండి. నా నామమున జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, చెడ్డ మాటలెల్లా మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు. మీరు గంతులు వేసి సంతోషించండి, పరమందు మీరు ఫలం పొందుదురు, మీ దీవెనలు పొందుదురు అన్నాడు కదా. ప్రభు కొరకు శ్రమపడ్డాడు యోసేపు, కష్టపడ్డాడు యోసేపు. మరి నీకు నాకు అలాంటి మనసు ఉందా? నీకోసం నువ్వు కష్టపడతావులే, శ్రమ పడతావు. పొద్దున్న లేచి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం సంపాదించుకోవాలి, ఏం సంపాదించాలి, ప్లాట్లు ఎలా కొనాలి, ఇల్లు ఎలా కట్టాలి, కారు ఎలా కొనాలి. అరే రే 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 ఓకే, అవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ దేవుని కొరకు శ్రమపడే మనసు నీకుందా? దేవుని పక్షంగా శ్రమపడాలిగా. యోసేపు చేసిన పని ఏంటిదంటే దేవుని కొరకు శ్రమను అనుభవించాడు. సహోదరుల చేత అతడు తృణీకరించబడ్డాడు, సహోదరుల చేత అతడు వెలివేయబడినాడు, సహోదరుల చేత అతడు ఎన్ని శ్రమలు అనుభవించాడో. ఎందుకు ఆయన అంత శ్రమలో పాలు చేశారంటే ఆయన కలలు కన్నాడు. యోసేపు ఏం చేశాడంట? కలలు కన్నాడు. దేవుని గురించిన కలలు కన్నాడు. దేవుని గురించినటువంటి దర్శనాలు కలిగిన వ్యక్తి. దేవుని కలలు కన్నందుకే, ఆ కలలను అన్నలకు చెప్పినందుకే అతడు శ్రమపరచబడ్డాడు. కలలు వస్తున్నాయా నీకు? ఏం కలలు కంటున్నావు? నువ్వు పడుకుంటే, లేస్తే, కూర్చుంటే, నడిస్తే నీకు ఏ కళలు వస్తున్నాయి? ఒక ఆమె చెప్పింది, అయ్యగారు పెద్ద దెయ్యం వచ్చింది, దాని పనులు ఇంతింత పొడుగున్నాయి, ఎంటికలు ఈరబోసుకుని తెల్ల చీర కట్టుకొని వచ్చిందయ్యా నా దగ్గరికి, ఎతకపోయి ఏదో పేద పర్వతం మీదకి వెళ్ళి ఎత్తేసినట్టుగా కళ వచ్చిందయ్యా. కొంతమందికి దెయ్యాల కళలు తప్ప దేవుని కళలు రానే రావు. ఏమొస్తాయి కళలు? యోసేపుకేమో దైవ స్వప్నములు వస్తున్నాయి. యోసేపుకి దేవుని కళలు, దైవ దర్శనాలు, దేవుని స్వప్నములు, కళలు కంటున్నాడు యోసేపు చిన్నప్పటి నుంచే. 17 ఏట నుండే
చిన్నప్పటి నుంచే ఇలాంటి దర్శనం కలిగి ఉన్నాడు ఆయన. దర్శనం లేని జనులు చెప్పండి, మిగతాది మీరు నశించెదరు. దర్శనం ఉండాలి మనకు కూడా ప్రభు విషయంలో. ప్రభు కొరకు జీవించే విధానం, దేవుని కొరకు శ్రమపడే కష్టపడే మనసు మనకు ఉండాలి. మనం కూడా ఒక దర్శనం కలిగి ఉండాలి, ఒక గోల్ కలిగి ఉండాలి, ఒక గురి కలిగి ఉండాలి ప్రభు కోసం. చర్చికి వస్తున్నామా పోతున్నామా కాదు. చర్చిలో నీ బాధ్యత ఏంటిది? సంఘంలో నీ బాధ్యత ఏంటిది? సంఘంలో నీ పని ఏంటిది తెలుసుకోవాలి. పని ఉంటే చేయాలి. చేతులు ఊపుకుంటా మందిరానికి వచ్చి ఊపుకుంటూ పోవడం కాదు ఇది. నీకు ఒక దర్శనము కావాలి. ప్రతి ఒక్కరికి దర్శనం ఉంది. దేవుడు మనిషిని పుట్టించినప్పుడు ఒక ఉద్దేశంతో పుట్టించినట్టుగా బైబిల్ చెప్తుంది. నిన్ను నన్ను మనలందరినీ దేవుడు పుట్టించాడు కదా. ఆయన పుట్టించినప్పుడు ఆయనకు ఒక ఉద్దేశము ఉంది. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అది నువ్వు తెలుసుకోవాలి. నీ పిలుపును నిశ్చయతను కలిగి ఉండాలి. పిలుపు నిశ్చయత. దేవుడు నిన్ను నన్ను మనలందరినీ ఈరోజు రక్షించుకున్నాడంటే మరి ఎందుకోసం రక్షించుకున్నాడో నువ్వు తెలుసుకున్నావా? పౌలు అంటాడు ఒక చోట, ఎందు నిమిత్తం నేను పట్టుబడితేనో, దేని నిమిత్తం నేను పట్టుబడితేనో, మిగతాది చెప్పండి. దానిని పట్టుకోవడానికి నేను పరిగెత్తుచున్నాను. యేసయ్య నన్ను ఎందుకు రక్షించాడో, ఏ ఉద్దేశంతో ఆయన నన్ను రక్షించాడో, నా పట్ల ఆయనకి ఏ ప్రణాళిక ఉందో దాన్ని నేను తెలుసుకొని దాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వర్క్ చేస్తున్నా. హల్లెలూయా. సమస్తమును వదిలిపెట్టేసి మరి దేవుని సేవ కొరకు పరిగెత్తినటువంటి సేవకుడు పౌలు గారు. దైవ చిత్తం తెలుసుకోవాలి. మనం దర్శనం లేకపోతే మనం నశించిపోతాం. ఒక గురి లేకపోతే, ఒక గోల్ లేకపోతే, ఒక ప్రణాళిక మనకు లేకపోతే మరి యోసేపు అయితే ఫలించుడు కొమ్మగా ఆశ్రయింపబడిన యోసేపు ఆయన కలలు కనేవాడు. ఆ కలలను అన్నదమ్ములకు తల్లిదండ్రులకు చెప్పేవాడు. ఈ కలలను అన్నదమ్ములకు తల్లిదండ్రులకు చెప్పినప్పుడు అతడు నిష్ఠూరపడ్డాడు. యథార్థవాది లోక విరోధ, నిజం నిష్ఠూరకం. యథార్థవాది లోక విరోధి, సత్యం జన విరోధం, అసత్యం జనసమ్మతి. మరి యోసేపు దేవుని కలలు కానీ అన్నదమ్ములకు చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించాలి కదా. అందుకనే ఆత్మీయ సంగతులు ఆత్మీయులకే అర్థమవుతాయి అని బైబిల్లో రాసింది. స్తోత్రం చెప్పండి. ప్రకృతి సంబంధులకు అర్థం కావు. శరీరానుసారులకు ఆత్మానుసారులు అర్థం కారు. శరీరానుసారులు ఆత్మానుసారులను అపార్థం చేసుకుంటారు. శరీరానుసారులు ఆత్మానుసారులని అపార్థం చేసుకుంటారు. ప్రకృతి సంబంధులు ఆత్మానుసారులను అపార్థం చేసుకుంటారు. అందుకే పౌలు అంటాడు, ఆత్మ గుర్తులు ఆత్మకే తెలుసు. ఆత్మీయులకైతే సందేశం అర్థమవుతుంది, ఆత్మీయులకైతే సబ్జెక్ట్ అర్థమవుతుంది. కొంతమందికి నా గురించే చెప్పిండు అంటారు. చాలామంది దైవజనులను విమర్శిస్తూ ఉంటారు. చాలామంది దైవజనులను తప్పు పడుతుంటారు. నాకు అనిపించింది, ఈ విమర్శించే వాళ్ళందరూ, తప్పుపట్టే వీళ్ళందరూ కూడా ప్రకృతి సంబంధులే, శరీరానుసారులే కానీ ఆత్మానుసారులు కానే కాదు. స్తోత్రం చెప్పండి. అన్నదమ్ములకు కోపం వచ్చింది యోసేపు మీద. మరి యోసేపు చెప్పింది నిజమేగా, కళ నిజమేగా, దర్శనం నిజమేగా. మరి నిజం చెప్తే వీళ్ళకి అర్థం కాలేదేంది? పెద్దన్నలకి, ఈ అన్నదమ్ములకు అర్థం కాక ఆయనని తృణీకరించి
నిష్ఠూర పెట్టి కొట్టి తిట్టి నీరు లేని బావిలో వేశారు. యోసేపుని ఎక్కడ పడేశారు చెప్పండి? నీరు లేని బావిలో వేసి పడేశారు. చిత్రహింస పెట్టారు. ఏమన్నాడు యోసేపు అన్నలని? మీ పనలు నా పనకు నమస్కారం చేసినాయి అన్నాడు. మీ పనులన్నీ కలిసి నా పనకి సాష్టాంగ నమస్కారం చేసినాయి నేను చూశాను అన్నాడు. కల వచ్చింది, కలగన్నాను. అది చెప్పిండు పొద్దున్న లేచి. మరో కలగాని తల్లిదండ్రులకు కూడా చెప్పిండు. సూర్యుడు చంద్రుడు ఆయనకు నమస్కారం చేసినట్టు కలగన్నాడు. అది చెప్తే అప్పుడు తల్లిదండ్రులు కూడా ఆయనని అపహాసించి తిట్టిరు. అన్నదమ్ములు ఆయనని కొట్టి కొట్టిరు, గోయిలో త్రోసేశారు. ఎవరిది తప్పు చెప్పండి? ఎవరిది పొరపాటు చెప్పండి? అన్నదమ్ములే కదా అపార్థం చేసుకుంది. ఈరోజు అపార్థాలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు శరీరానుసారివి కాబట్టి, నువ్వు ప్రకృతి సంబంధివి కాబట్టి నీకు విరోధం, కోపం వచ్చేస్తుంది. నీకు దేవుని మాటలు నీకు అర్థం కావు, ఆ పరమార్థాలు నీకు అర్థం కావు. పరమార్థములు అర్థం కావాలంటే ఆత్మలోనే ఉండాలి, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి, తగ్గించుకొని ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. అప్పుడే ఆ పరమార్థాలు నీకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి యోసేపు ఫలించాడు, విస్తరించాడు. ఆ కొండల శిఖరములంతా స్థిరమైన దీవెన ఆశీర్వాదాలు పొందినాడు. ఆయన తల మీదకి అన్ని దీవెనలు వచ్చినాయి. ఆయన ఫలించే కొమ్మగా ఉన్నాడు. ఆయన ఫలించే కొమ్మగా ఉండి ఆయన రెమ్మలు గోడలెక్కి పారుతున్నాయి. విస్తరించాడు. ఆయన ఇంతగా విస్తరించడానికి కారణాలు ఏంటంటే ఆయన దేవుని కోసము శ్రమలను అనుభవించాడు. దేవుని కోసము, దేవుని కొరకు శ్రమలను అనుభవించాడు. అంత మాత్రమే కాదు, అతని తిట్టి కొట్టి గుంతలో గోయిలో పడద్రోసి ఆ తర్వాత అతన్ని గుంతలో నుండి గోయిలో నుండి బయటకు తీసి ఎంత కమ్ముకురు చెప్పండి? 20 ఎండి నాణ్యములకు అమ్మేశారు. ఆయనకి ఎంత వెలగట్టారు అన్నదమ్ములు? ఒట్టి 20 ఎండి నాణ్యములే. ఎంత తక్కువ చేసి చూసారా? యేసేపుని ఎంత తక్కువ చేశారు చూసారా? 20 ఎండి నాణ్యముల ఆయన విలువ అంత అంచనేసిరు. ఆయనని తక్కువ అంచనేసిరు. ఈరోజు కూడా మనోళ్ళు చాలామంది తక్కువ అంచనేస్తూ ఉంటారు. మనోడే కదా, మా అన్ననే కదా, లేదా మా మామనే కదా, అవునా, మా బంధువే కదా, అరే రోజు మాకు కనబడుతూనే ఉంటాడు కదా. తక్కువ అంచనేస్తారు కొంతమంది. తక్కువ అంచనేసి చూస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు. అన్నదమ్ములు ఆయనకు వెలగట్టేశారు ఆల్రెడీ. యోసేపు గారు దేనికి పనికిరాడు, వీడి 20 ఎండి నాణ్యంలో అమ్మేద్దాము. ఎంత చిన్న చూపు చూశారు. సహోదరుడా, నిన్ను ఎంత చిన్న చూపు చూసినా నువ్వు కృంగిపోవకు. నిన్ను తక్కువ అంచనేసినా నీవు కృంగిపోకు. నిన్ను తక్కువ అంచనేసి నీకు తక్కువ వెల కట్టి నిన్ను అవమానపరిచిన, ఒక బానిసగా అమ్మడం ఎంత అవమానం చెప్పండి. నిన్ను అవమానపరిచిన, నిన్ను తునీకరించిన, నిన్ను గేలి చేసి మాట్లాడిన, నువ్వు దేవుని కొరకు శ్రమపడు, దేవుని కొరకు నిలబడు. దేవుని కొరకు నువ్వు నిలబడినట్లయితే ఒక టైం వస్తుంది. హల్లెలూయా. ఓపిక కలిగి ఉండు, సహనము కలిగి ఉండు, దీర్ఘశాంతము కలిగి ఉండు.
ఒక సమయం వస్తుంది, నిన్ను ఎవరైతే గోతిలో వేస్తున్నారో, ఎవరైతే నిన్ను తక్కువ అంచనేసి మాట్లాడుతున్నారో, ఎవరైతే నిన్ను తక్కువ అంచనేసిరో 20 నాణ్యములకు, ఎవరైతే నిన్ను బానిసగా అమ్ముకున్నారో వాళ్ళందరూ ఒక రోజు వచ్చి నీ పాదములు మొక్కుతారు, నీ పాదములకు అంటుకున్న దుమ్ము నాకుతారు. హల్లెలూయా చెప్పండి. నీ కాళ్ళు మొక్కి కాళ్ళు కడుక్కొని నెత్తిలో పోసుకుంటారు. నీ కాళ్ళు కడిగిన నీళ్ళు ఒక రోజు వస్తుంది, ఒక రోజు వస్తుంది. ఆ రోజు వరకు వెయిటింగ్ చేయి, సహించు, ఓర్చుకో, భరించు. అపార్థాలు ఎన్నో వస్తాయి, రాని. సొంతలే అపార్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. దేవుని కలలుగా అంటున్న యోసేపుని, దేవుని దర్శనానికి కలిగిన యోసేపుని తక్కువ అంచనేస్తారా? 20 నాణ్యములకు అతన్ని అమ్మివేస్తారా? అంత తక్కువ చేసి మాట్లాడతారా? అంత తక్కువ చేసి అతన్ని చూస్తారా? ఈరోజు కూడా జరుగుతున్నాయి కదా మనకు. కొంతమంది కేరే చేయరు. మన ద్వారా రక్షింపబడి, మన సువార్తలో రక్షింపబడి, ఎవరు లేని టైంలో మరి పూల గంప ఎత్తుకొచ్చినట్టుగా సువార్తను తీసుకొచ్చిన దైవజనుడినా, ఆయన సువార్త ద్వారా ఈరోజు మనందరం రక్షింపడ్డాం, మన పిల్లలు రక్షింపడ్డాం. మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తక్కువ చేసి మాట్లాడొద్దు, అతన్ని గౌరవించాలి, అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలని ఉందా ఎవరికైనా? ఆత్మానుసారులకైతే ఉంటుంది, శరీరానుసారులకైతే ఉండదు. ప్రకృతి సంబంధులకు అది ఆలోచన రాదు. ఒక తల్లిదండ్రులను మర్చిపోవడం ఎంత నేరం చెప్పండి? కన్న తల్లిదండ్రులను మర్చిపోవడం ఎంత నేరమో, ఒక ఆత్మీయ తల్లిదండ్రిని మర్చిపోవడం అంత నేరమే కదా. ఈరోజు అందరు కనపడతారు, రోడ్డు మీద అందరు కనపడతారు ఈరోజు డబ్బులు ఇచ్చేటోళ్ళు. అయినంత మాత్రాన నిన్ను సువార్త చెప్పి ప్రభువులోకి నడిపించిన దైవజనుడిని మర్చిపోతావా? అన్న అయితే పాపమా? నీకు అన్న అయినందుకు పాపమా? నీకు మామ అయినందుకు పాపమా? నీకు బావ అయినందుకు పాపమా? నీ రక్త సంబంధి అయితే నువ్వు అంత తక్కువ అంచనా వేస్తావా? 20 నాణ్యములకు వేల కడతావా? ఆయన జీవితం అంతా ఒక 20 నాణ్యములా? ఒక రూపాయి, ఒక పైసా తీసి పడేసినట్టుగా పడేస్తావా? ఏమంటావు? సహోదరి సహోదరుడా, నిన్ను కూడా అలాగ నీ జీవితంలో కూడా ఇలాంటి అవమానాలు, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయేమో. ఓపిక కలిగి ఉండు. దేవుడు నిన్ను శిఖరములపై ఎక్కించి నిన్ను గొప్పగా దీవిస్తాడన్న సంగతిని ఎప్పుడూ మర్చిపోకు. టైం వస్తుంది, కొంతమందికి టైం ఎక్కువ పడుతుండొచ్చు. నిదానమే ప్రధానం, శాంతమే మహాభూషణం, స్థిరమే గంభీరం, యథార్థమెంతో పదార్థమంతా. మంచి మంచి మాటలు మనం వింటాం కదా. ఓపిక కలిగి ఉండు. ఓపిక కలిగి ఉంటే వడ్డీతో వస్తుందంట, పాశ్రమ చెప్తుంది. దీవెనలు వడ్డీతో కలిసి వచ్చేస్తాయి నీకు. తొందరపడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినా, తక్కువ చూపు చూసినా, నీకు ఇంత వెలగట్టినా, నిన్ను బానిసగా అమ్ముకున్నా ఒక రోజు వస్తుంది. దాని కొరకు ఎదురు చూడాలి. యోసేపు దాని కొరకు ఎదురు చూశాడు. దేవుని పక్షంగా నిలబడి దేవుని కొరకు శ్రమలను అనుభవించాడు, నిందలను అనుభవించాడు, తృణీకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు. చిత్ర హింసలు ప్రభు కోసం, ప్రభు కొరకు నిలబడి అనుభవించిండు. నీవు ప్రభు కోసం అనుభవించడానికి సిద్ధమేనా? ఎవరన్నా ఒక మాట అంటే పడవే, ఒకటి తిడితే 2 తిడతావు. నువ్వు తాస్పాం బుస్సుమన్నట్టే అంటావు, ముక్కు మీదనే నీకు కోపం. మళ్ళీ నువ్వు క్రైస్తవుడు, పేర్లు మంచి పేర్లు. మళ్ళా శాంతమ్మా, ఆహా, ఈ శాంతమ్మకు శాంతమే లేదు, ఆ ప్రేమమ్మకు ప్రేమనే లేదు, విశ్వాసమే లేదు. అబ్రహాములు, మోషేలు, యోసేపులు డైరెక్ట్ యేసులు పేర్లు దొరకక వాళ్ళు ఏం చేస్తారు? దేవుని పేరే పెట్టుకుంటారు, యేసు. ఆహా, ఈ యేసు కళ్ళు కంపంలో కూర్చుంటాడు సాయంత్రం, దరిద్రుడు.
ఈ శారమ్మనేమో తల మీద కొంగు కప్పుకొని కలిసి ప్రార్థన చేసుకొని సేవిస్తుంది. ఈమె పేరు శారమ్మ. ఇలా ఆత్మీయులు అంటారా? వీళ్ళందరూ కట్టుకొని నరకంలో పడరా? ప్రభు కోసం శ్రమపడాలి, ప్రభు కొరకు నిలబడాలి. కష్టమైన, నష్టమైన, బాధలైనా, శోధనలైనా, కరువైనా, ఖడ్గమైనా, కన్నీటి లోయలైనా, జీవితంలో ఏదేమైనా, అనుకూల పరిస్థితులు పోయి ప్రతికూల పరిస్థితులుగా ఏర్పడిన, నాన్న వాళ్ళు దూరమైనా మనం ప్రభు కోసం నిలబడడం నేర్చుకోవాలిగా. ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా నిలబడాలిగా. విశ్వాసాన్ని కాపాడుకోవాలి కదా. మరి యోసేపు జీవితాన్ని మనం పరిశీలించినట్టయితే ఆయన ఫలించే కొమ్మగా ఉన్నాడు. ఆయన కొమ్మ ఫలించి గోడలెక్కి వ్యాపించింది. ఆయన ఫలించడమే కాదు, ఆయన ద్వారా అనేక మంది కూడా ఆశ్రయించబడ్డారు. మరి ఎందుకు అంటే కారణాలు ఇవే. ఆయన దేవుని కోసము శ్రమపడిన వ్యక్తి, దేవుని కలలను కన్నవాడు, దర్శనము కలిగినటువంటి వాడు. అందుకే దేవుడు యోసేపుని ఆశ్రయించాడు. ఈ జనవరిలో, ఈ మొదటి వారంలో మనందరం కూడా యోసేపులాగా ఫలించే కొమ్మలాగా ఉండాలనే ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓపిక కలిగి ఉండు, సహనము కలిగి ఉండు. అయితే చివరికి 20 ఎండి నాణ్యములకు అమ్ముకున్నారు కదా. ఎవరికి అమ్మారు? మధ్యలో దారిన వెళ్తున్న ఆ వర్తకులకు ఎవరికో అమ్ముకున్నారు. వాళ్ళు పోయి ఇంకా కొంచెం, మరి అంతకు అమ్మిరో ఎక్కువ అమ్మిరో తెలియదు, కానీ మొత్తం మీద ఆయన అమ్ముకురు. ఫరోకి, పొతిఫరు రాజుకి అమ్మేసుకున్నారు. అతనికి తాడు కట్టి అంగట్ల నుంచి గుంజుకుపోయారు. ఇప్పుడు గొర్రెను కొనుక్కున్నప్పుడు, ఒక గేదెను కొనుక్కున్నప్పుడు ఎలాగా మనము తాడు కట్టి తీసుకొని పోతామో, అలాగే సేమ్ అంగట్లో అమ్మే గేదెలు ఎట్లా ఉంటాయో, గొర్రె మేకలు ఎట్లయితే అంగట్లా అమ్ముతారో అట్లా యేసుకుని అమ్మారు. పొతిఫరు అనేటువంటి వ్యక్తి ఇంటికి అతడు తేబడ్డాడు. కొన్ని రోజులైన తర్వాత అక్కడ కూడా ఒక శోధన వచ్చేసింది. అక్కడ కూడా ఒక భయంకరమైన శోధన. పొతిఫర్ భార్య అతన్ని శోధించింది. దేవుని స్తోత్రం చెప్పండి. భయంకరంగా అతన్ని శోధించింది. దినదినము అతన్ని శోధించింది. దినదినము అతన్ని టెన్షన్ పెట్టింది. కానీ యోసేపు ఆమె మాట విన్నవాడు కాడు అని రాశాడు. ఆమె ఎంత ముచ్చట్లు పెట్టినా, చిలక పలుకులు వలికినా, ఎంత నసికలు చేసినా అతడు ఆమెకు లొంగిపోలేదు. దేవుని భయం కలిగి దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తి కదా అయినా, అక్కడ పడిపోకుండా నిలబడిన వ్యక్తి. ఈరోజు మనకు కూడా అనేక శోధనలు వస్తుంటాయి. మనం నిలబడాలి. మనమైతే ఆ స్థానంలో ఉంటే నిలబడమో అని డౌట్ వచ్చేస్తుంది నాకైతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అందమైన వ్యక్తి ఆమె. రాణి యోసేపుని కోరుకున్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. లేదా ఒక రాజు ఒక స్త్రీని కోరుకుంటే ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అట్లాంటి పరిస్థితిలో నిలబడిన వ్యక్తే, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే యోసేపు. దీవించబడ్డాడు, ఫలించిండు, అభివృద్ధి చెందిండు. తాత దీవెనలు వచ్చినాయి, అయ్యల దీవెనలు వచ్చినాయి, తన పూర్వీకుల దీవెనలన్నీ నెత్తి మీదకి వచ్చినాయి అంటే ఉత్తగా వస్తాయా? దాని వెనుక ఎంత శ్రమ పడ్డాడైనా, ఎంత కష్టం అనుభవించాడు, ఎన్ని నిందలు అనుభవించాడు, ఎంత తునీకరించబడ్డాడు. ఫరో భార్య కూడా అతన్ని శోధించి అతన్ని తీసుకుపోయి జైలు వేశారు. జైలు వేస్తే నిజంగా యేసు ప్రభుని ఎలా కొరడాలతో కొట్టారో అలాగే యేసు ప్రభు యోసేపుని కొట్టారు. చాలా చిత్రహింస పెట్టారు జైల్లో. అది కూడా అనుభవించిండు దేవుని కోసం. హల్లెలూయా. పరిశుద్ధత కాపాడుకున్నాడు ఆయన, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఆయన. ఒకవేళ రాని మాట ఇన్నుంటే ఇంత బాధలు వస్తుండే ఆయనకు చెప్పండి మీరు. ఆ దొరసాని మాట వింటే, ఆ రాణి చెప్పినట్టుగా ఇతడు వింటే, అరే ఎట్లా ఉంటుండే చూడు.
ఎట్లుంటానో మీరు ఊహించండి. రాని మాట వింటే ఎట్లుంటానో ఊహించండి. విన్నందుకే కదా ఈరోజు ఈ పంత వలగొట్టిరు, జైలు వేసిరు. అన్నిటిని భరించి, అన్నిటిని ఓర్చుకొని, సహించి జైల్లో కూడా ప్రభువుకు ప్రార్థన చేస్తుంటే దర్శనం వచ్చింది. హల్లెలూయా. అక్కడ కొంతమంది కళలు కన్నోళ్ళు వచ్చి, యేసయ్య మాకు ఈ కళలు వచ్చినాయి, దాని భావం ఏందో చెప్పమంటే చెప్పిండు. హల్లెలూయా. చెప్పిండు, అయ్యా నీకు పోయిన ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది, నిన్నేమో నీ మెడ మీద తల ఉంచారని ఆయనకు చెప్పి, ఎవరిని కళ ఆ భావం ఆయనకి చెప్పినప్పుడు అన్నాడు, నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు మళ్ళీ ఉద్యోగంలో చేరినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, జైల్లోకి వెళ్ళి నన్ను విడిపించడానికి జ్ఞాపకం చేసుకో, సహాయం చేయమన్నాడు యేసయ్య. సరే అన్నాడు, కానీ అతడు మర్చిపోయాడు. దేవుడే ఆయన విడిపించాడు. హల్లెలూయా. రాజుకో కళ వచ్చింది, పోయి రాజు కళ వస్తే ఎవరు కూడా రాజు కళ భావం చెప్పలేకపోతే అప్పుడు ఎవరు చెప్పాడంటే, ఈ జైల్లో ఉన్నోడు చెప్పిండు, రాజా నేను జైల్లో ఉన్నప్పుడు ఒక కలగన్నా, ఆ కళాభావం యోసేపు చెప్పిండయ్యా, ఆయన అయితేనే నీ కళాభావం చెప్తాడని రాజుకు చెప్తే, అబ్బా రాణిని ఇట్లా అన్నోడు వీడు, నేను ఎట్లా విలువాలే, నా భార్యను శోధించినోడు వీడు అనుకుంటుండే. అపార్థంలో ఉన్నాడు ఆయన, అన్ని అపార్థాలే. అరే పరిశుద్ధుని ఎప్పుడు అర్థం చేసుకుంటారయ్యా, నీతిమంతుని ఎప్పుడు అర్థం చేసుకుంటారు, ఒక దైవజనుని ఆ మనసుని ఎప్పుడు అర్థం చేసుకుంటారు చెప్పండి. సరే చివరికి యోసేపుని పిలిచి అడిగాడు, అయ్యా 7 బకాగులు వచ్చి 7 బలిసినాగులను మింగినాయి, 7 బకాగులు 7 బలిసినాగులను మింగినాయి, దాని అర్థం ఏందో చెప్పడు, ఎవరు చెప్తలేరు, యోసేపు నువ్వైతేనే చెప్పగలవు, నువ్వు దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు, చెప్పమంటే అప్పుడు చెప్పిండు. 7 చిక్కిపోయిన వెన్నులు బలిసిన వెన్నులను మింగినాయి, 7 ఆవులు 7 బలిసిన ఆవులను మింగినాయి, దాని అర్థం ఏం చెప్పమంటే ఆయన చెప్పాడు, అయ్యా 7 సంవత్సరములు పంట పండుతుంది, ఫుల్లు సమృద్ధి ఆహారము ధాన్యం వస్తుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఆ కరువు సంవత్సరాలు ధాన్యముని మింగివేస్తున్నాయి అని చెప్పాడు. హల్లెలూయా. చక్కటి ఆ కళాభావం కూడా చెప్పాడు యోసేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యోసేపుని దేవుడు గొప్పగా దీవించాడు. అన్నలు యోసేపుకి ఏం చేశారు, 20 ఎండి నాణ్యములు వెలగడితే దేవుడు ఎంత కట్టాడు తెలుసు నా యోసేపుకి, అంచనా వేయలేనంత. హల్లెలూయా. యోసేపు విలువ 20 ఎండి నాణ్యములు అన్నలు కట్టారు, కానీ సృష్టికర్త అయిన దేవుడు, పైనుండి చూస్తున్న దేవుడు ఎంత యోసేపుకు విలువ కట్టాడో తెలుసిన, అంచనా వేయలేనంత. చెప్పరేంటి, యోసేపు యొక్క విలువ అంచనా వేయలేనంతగా దేవుడు ఆయనని హెచ్చించాడు. 20 ఎండి నాణ్యములు కాదండి, 30 కాదు, 50 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, ఆయన ఎంతో గొప్పగా దేవుడు అంచనా వేశాడు. ఏమంటారు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఐగుప్తు దేశానికే రాజు, ధనగారం అంతటి మీద అతడు చెప్పండి రాజు. 20 ఎండి నాణ్యములు ఎక్కడ, ధనగారం ఐగుప్తు దేశం అంతటి మీద, ఆ ధాన్యం మీద, ఆ డబ్బు మీద సర్వాధికారం కలిగి ఉంటే నువ్వు ఎంత అంచనా వేస్తావు చెప్పు. అంతా ఆయన చేతిలో వచ్చేసింది. 20 ఎండి నాణ్యంలా, ఇప్పుడు ఎండి నాణ్యంలో చెప్పండి, అంచనా వేయలేనంతగా దేవుడు ఆయనని ఆశీర్వదించాడండి. స్తోత్రం. హల్లెలూయా. ఏమని వర్ణిస్తావు, ఐగుప్తు ధనమంతా ధాన్యమంతా ఆయన చేతిలోకి వచ్చేసింది. దేవుడు అట్లా చేశాడు. అన్నదమ్ములేమో చిన్న చూపు చూసి తునీకరించి తక్కువ అంచనేసి అతనికి తక్కువ వేళ కట్టేసి, ఈ మానవుడే కదా అని ఏదైనా ఏ తలంపుతోటో వాళ్ళు శరీరానుసారులై ప్రకృతి సంబంధులై తక్కువ అంచనేస్తే, పరలోకం నుండి దేవుడు చూస్తున్నాడు, నువ్వు తక్కువ కాదు, నీ అంచనా, నీ వేళ అంచనా వేయలేనంత వేళగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న సహోదరి,
సహోదరులారా, దేవుడు మీ జీవితాన్ని కూడా చూస్తున్నాడు పరలోకం నుండి. మీరు మనుషుల వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. దేవుడు మీ అంచనా ఎట్లా వేస్తాడంటే ఎవరికి అందకుండా నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. హల్లెలూయా. యోసేపును దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. యోసేపుని ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యోసేపు ఎలాగ ఫలించు కొమ్మలాగా విస్తరించాడో, గోడలెక్కి ఆయన రెమ్మలు గోడలెక్కి ఫలించినాయో, నిన్ను కూడా దేవుడు ఆ విధంగా ఫలింపజేయబోతున్నాడని దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు ఆత్మఫలములు కలిగిన వాడు. ఆత్మఫలం ఏంటి? ప్రేమ. యోసేపులో ప్రేమ ఉంది. అన్నదమ్ములను ప్రేమించాడు, క్షమించాడు. వాళ్ళు నన్ను గోతిలో పడేశారు కదా అని అనుకోలే. వాళ్ళని ప్రేమించి క్షమించి, ప్రేమ సంతోషం అని కూడా ఉంది కదా. ఈ ఆత్మఫలము యోసేపులో ఉంది. సంతోషించాడు. యోసేపు శ్రమలో సంతోషించాడు. సమాధానం కలిగి ఉన్నాడు. అన్నదమ్ములతో అందరితో సమాధానం కలిగి ఉన్నాడు. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నటువంటి వాడు అతడు. దయలత్వం కలిగిన వాడు. అన్నదమ్ముల మీద అతడు దయ చూపించాడు తప్ప పగ చూపించలే, పగ తీర్చుకోలే, కోపంతో లేడు. క్షమించేశాడు, ప్రేమించేశాడు, సమాధాన పడ్డాడు. మంచితనం కలిగిన వాడై ఉన్నాడు. ఐగుప్తు దేశమంతా కూడా యోసేపు యొక్క మంచితనాన్ని గుర్తించింది. అన్నదమ్ములు కూడా చివరికి గుర్తించారు. తల్లిదండ్రులు కూడా గుర్తించి సాష్టాంగపడి నమస్కారము చేశారు. నీ కళ నిజమే, నీ దర్శనం నిజమే తమ్ముడా, మమ్మల్ని క్షమించురా అని కాలు మొక్కారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ ఫలాన్ని కలిగినటువంటి యోసేపు గొప్పగా దీవించబడడం, అతను దీవించబడడానికి చివరి కారణం కూడా ఉంది. ఏంటి చెప్పనా? 48వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదిగో నీ తండ్రి కాయలో పడ్డాడని ఉన్నాడని చెప్పినప్పుడు అతడు చాలు పోగా అంతటా ఇశ్రాయేలు బలం తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూసి చాలు. ఇక్కడ ఒకటి సంఘటన ఉంది, చెప్పి ప్రార్థన చేసుకుందాం. యోసేపు దీవించబడడానికి కారణం ఏంది తెలుసునా? తల్లిదండ్రుల పరిచర్య. తల్లి తండ్రికి పరిచర్య చేశాడు. యాకోబు అనారోగ్యంతో ఉన్నప్పుడు, రోగముతో ఉన్నప్పుడు పట్టించుకున్న కొడుకు యోసేపే. మిగతా కొడుకులు ఎటువైరో ఏమో. అన్నదమ్ములకు పట్టిన తండ్రికి కొంచెం అన్నం పెట్టలేనటువంటి కొడుకు ఎందుకు? తండ్రి మనసు అర్థం చేసుకోలేని కొడుకు ఎందుకు? తండ్రికి సహాయం లేని వాడిని చేయలేని కొడుకులు ఎందుకు, బిడ్డలు ఎందుకు చెప్పండి? యోసేపు ఏం చేశాడు తెలిసిన? తండ్రికి అనారోగ్యం వచ్చింది అనగానే తన ఇద్దరి కొడుకులను తోలుకొని వెళ్ళి అతనికి పరిచర్య చేశాడు తండ్రికి. ఇక నా కొడుకు వచ్చిందని యాకోబు వినగానే యాకోబుకి ఎక్కలేని బలం వచ్చింది. లేచి మంచం మీద కూర్చున్నాడట. బలపరచబడ్డాడు, ధైర్యం వచ్చింది. తల్లిదండ్రులను అలాగా సంతోషపరచాలి. మీ తల్లిదండ్రులను సంతోషపరుస్తురా? తల్లిదండ్రులకు మంచినీళ్ళు ఇస్తురా? ఇక్కడ అన్నం పెడుతురా? లేకపోతే ఎలగొడుతురా? ఎలగొడితే నీకు దీవెనలు రావు. మీ తల్లిదండ్రులు ఎడ్డోలైనా గుడ్డోలైనా ఎవరైనా సరే వాళ్ళను సన్మానించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకు మనం పరిచర్య చేయాలి, వాళ్ళకు ప్రతి ఉపకారం చేయాలి. వాళ్ళు మనకు ఉపకారం చేశారు. మనం పుట్టినప్పుడు మనల్ని పెంచిరాలు. మనం పుట్టినప్పుడే నిన్ను మెడకాయకి ఇచ్చేస్తే నువ్వు ఉండకపోదువుగా. నువ్వు పుట్టినప్పుడే నిన్ను తీసుకుపోయి తూటి పొదల పడేస్తే ఏ చేపలో తింటుండే నిన్ను. వాళ్ళు నిన్ను జాగ్రత్తగా పెంచి పెద్దగా చేస్తే ఈరోజు తల్లిదండ్రులను పట్టించుకోవా? తల్లిదండ్రులు సేవ చేయవా? అత్తమామల సేవ చేయవా? ఏమా? తల్లిదండ్రులకు పరిచర్య చేయండి, తల్లిదండ్రులను ప్రేమించండి, వాళ్ళకు బుక్కడి అన్నం పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి, ఛాయ పోసి ఇవ్వండి, వాళ్ళకు వేడి నీళ్ళు పెట్టి తాళం చేపియండి. అసహించుకోకండి, సిధరించుకోకండి. దీవెనలు ఎలా వస్తాయి మరి? దేవుడు చెప్పిండు కదా, యోసేపుకి అన్ని దీవెనలు ఎట్లా వచ్చినాయి మరి? వాక్యం అబద్ధమా?
కొంచెం ఓర్చుకోవాలి. పెద్ద మనుషులు చిన్నపిల్లల్లాగా అయిపోతారు. పెద్ద మనుషులు ఎలా అయిపోతారు? రాను రాను సంటి బిడ్డల్లాగా మారిపోతారు. వాళ్ళు కొన్ని మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేసినప్పటికీ కూడా మనం ఓపికతో వాళ్ళకు సేవ చేసినట్లయితే దేవుని దీవెనలు మన నెత్తి మీదకి సమృద్ధిగా వస్తాయి. నువ్వు ఫలించే కొమ్మగా ఉంటావు. నీ రెమ్మలు వ్యాపిస్తాయి. నీ తాత దీవెనలు, మీ అయ్యల దీవెనలు, అమ్మల దీవెనలు, తల్లిదండ్రుల దీవెనలు అన్నీ నీ నెత్తి మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. అవి ఎలాంటివి ఉంటాయంట? ఏం కొండలు అవి? కొండల్లాగా. ఏ కొండలు ఉన్నాయి అక్కడ? 26లో చిరకాల పర్వతం వలె ఎచ్చుగా ప్రబలమగును. దీవెనలన్నీ నీకు, నీ పిల్లల పిల్లలకు వచ్చును. అందుకే యోసేపు ఒకటి దీవించబడలే, యోసేపు పిల్లలు కూడా దీవించబడ్డారు. మనుమళ్ళు కూడా తాత సేవ చేసిరు. అరే ఈరోజు మనుమళ్ళు తాతను పట్టించుకోరేంటి? మనసే ఎఫ్రాయిములు, యోసేపు కుమారులు తాతకు పరిచర్య చేసిర్రు, అవ్వకు పరిచర్య చేసిర్రు. అందుకే వాళ్ళు కూడా దీవించబడి ఆ 12 గోత్రకర్తల పట్టికలో రాయబడ్డారు. ఆ మనుమన్లు, మిగతా మనుమన్లు కనబడలే, యోసేపు కుమారులే కనబడ్డారు. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదామా? ఈరోజు మరి యోసేపు లాగా మనందరము ఫలించుదుము గాక. ఫలించే కొమ్మగా దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవించును గాక. పరలోకపు తండ్రి, ఈ వాక్యంతో నాతో, మాతో, మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. మేము కూడా కలలు కని, దర్శనము కలిగి, దేవుని కొరకు శ్రమలు అనుభవించి, నిందల అవమానాలు భరించి ఓపిక కలిగి ఉంటే మేము దీవించబడతాం నాయన. గొప్పగా యోసేపుని దీవించినట్టుగా మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో మీరే జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా.